ఏదో ఒకటి వచ్చి అటాక్ చేస్తుంటే బతుకు జీవుడా అన్నట్టు వస్తుంది పరిస్థితి. అంటే మనం ఎట్లా చూడాలంటారు ఇప్పుడు ఈ జీబీఎస్ కూడా దీనిపై కూడా ఎలాంటి దృష్టి పెట్టాలి? ఎందుకంటే ఏదో ఒకటి రావడం మన రెసిస్టెన్స్ ని లేకపోతే రోగ నిరోధక శక్తి మీదే దాడి చేయటం, ఈవెన్ డెత్ వరకు వెళ్ళడం. అది మన ప్రేక్షకులందరికీ నమస్కారం అమ్మా. అలాగే మీకు కూడా మంచి టాపిక్ పొద్దున బ్రేక్ఫాస్ట్ న్యూస్ లో అందరికి ఉపయోగపడే టాపిక్ చాలా సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు, మీకు కూడా ధన్యవాదాలు. అయితే ఈ గిలియన్ బ్యారీ సిండ్రోమ్ కానివ్వండి, ఏ ఇతర ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ప్రధానంగా ఏంటంటే అండి ఇప్పుడు ఈ రోజుల్లో మనకున్నటువంటి సమస్య ఏంటంటే వైరస్ల దాడి పెరిగిపోయింది. అది మనం గమనించాలి. ఈ శానిటేషన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, జనాభా పెరిగిపోవటం, బాగా జనాభాకి పెరిగిపోయినంత సామర్థ్యం కలిగినటువంటి హాస్పిటల్స్ మనం పెట్టుకోలేకపోవడం కానివ్వండి, లేదు ఉన్నటువంటి స్టాఫ్ ని స్ట్రెంథెన్ చేయకపోవడం అనేది ప్రధానమైనటువంటి అంశం అమ్మా. ఇప్పుడు మీకు గిలియన్ బ్యారీ సిండ్రోమ్ గురించి మాట్లాడాల్సి వస్తే అనేక కారణాలు ఉన్నాయి ఈ జీబీఎస్ రావడానికి. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా ఇన్ఫెక్షన్స్, సింపుల్ ఇన్ఫెక్షన్స్ అమ్మ. ఇప్పుడు మీరు చూస్తా ఉంటే పౌల్ట్రీ బోర్డ్స్ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి. ఆ ఇన్ఫెక్షన్స్ పౌల్ట్రీ బోర్డ్స్ లో ఈ అండర్ కుక్డ్ ఫుడ్ తిన్నప్పుడు కూడా, అంటే ఇందాక హైజీన్ అన్నాం, ఏదైతే హైజీన్ మిస్ అవుతుందో, ఎక్కడైతే శుభ్రత మిస్ అయినప్పుడు మనకి అండర్ కుక్డ్ పౌల్ట్రీ కానీ ఫుడ్ తిన్నప్పుడు కంపైలో బ్యాక్టర్ జుజినై అనేటువంటి బ్యాక్టీరియా ఒకటి ఉందమ్మా. ఈ కంపైలో బ్యాక్టీరియా జుజినై అనేది వచ్చిందంటే ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ జీబీఎస్ రావడానికి ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక ఇన్ఫెక్షన్ బారిన పడి ఉంటారు. అది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్, కంపైలో బ్యాక్టర్ కావచ్చు, లేదా ఇన్ఫ్లుయెన్జా వైరస్ కావచ్చు, సైటోమెగలో వైరస్ కావచ్చు, ఎప్స్టిన్ వైరస్ వైరస్ కావచ్చు, జీకా వైరస్ కావచ్చు, హెపటైటిస్ ఏ, బి, సి అండ్ ఈ కావచ్చు, హెచ్ఐవి వైరస్ దట్ కాజెస్ ఎయిడ్స్ కావచ్చు, మైకోప్లాజ్మా న్యూమోనియా కావచ్చు, సర్జరీ కావచ్చు, ట్రామా కావచ్చు, హార్ట్ స్కిన్ లింఫోమా కావచ్చు, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సినేషన్ కూడా కొన్ని సందర్భాలలో మనం ఏదైతే ఇమ్యూనిటీ ట్రిగ్గర్ చేయడానికి చేసుకునేటువంటి ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్ కావచ్చు, చైల్డ్హుడ్ వ్యాక్సినేషన్ కావచ్చు, COVID-19 వైరస్ కావచ్చు, లేదా ప్రస్తుతం ఉన్నటువంటి బర్డ్ ఫ్లూ వైరస్ కూడా కావచ్చు. అంటే మనం తెలుసుకోవాల్సింది ఈ జీబీఎస్ రావడానికి ప్రధానంగా ఏదో ఒక రకమైనటువంటి ఇన్ఫెక్షన్ ముందు వస్తుంది. వచ్చిన తర్వాత ఆ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే మన మీద దాడి చేస్తుందో, ఈ ఫారెన్ బాడీని ట్యాకిల్ చేయడానికి మనలో ఉన్నటువంటి పోలీసులు వచ్చినటువంటి దొంగల్ని, మన శరీరంలో ఇంట్లో పడే దొంగలు ఎలా ఉంటారో మన శరీరంలో పడే దొంగల్ని కూడా చంపడానికి మన దగ్గర ఉన్నటువంటి యాంటీబాడీస్ తయారవుతాయి. ఈ యాంటీబాడీస్ పెరిఫరల్ నర్వ్స్ మీద పనిచేస్తాయి. కేవలం ఈ జబ్బు లక్షణం ఏంటంటే బ్రెయిన్ వదిలేస్తుంది, అది మంచి సూచన. స్పైనల్ కార్డ్ వదిలేస్తుంది, మంచి సూచన. వాటిని ఏం చేస్తుందంటే మైలిన్ షీత్ అని ఒకటి ఉంటుందమ్మా మన నరాల వ్యవస్థ మీద. ప్రతి నరం మీద కూడా ఒక మైలిన్ షీత్ ఉంటుంది. ఆ మైలిన్ షీత్ ని డ్యామేజ్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ మైలిన్ షీత్ ని డ్యామేజ్ చేస్తుందో, ఇందాక డాక్టర్ గారు చెప్పిన లక్షణాలన్నీ, కాళ్ళు మంటలు కానివ్వండి, ఒళ్ళు నొప్పులు కానివ్వండి, కాస్త కాళ్ళల్లో స్పర్శ తెలియకపోవడం కానివ్వండి, పెరాలసిస్ లాగా ఫీల్ అవడం కానివ్వండి, ఇలాంటి అనేక లక్షణాలు. అంటే దాంట్లో 2-3 రకాలు ఉన్నాయమ్మా. మళ్ళీ జీబీఎస్ లో కూడా రకాలు ఉన్నాయి. జీబీఎస్ లో ఒక రకాలు ఉన్నాయమ్మా. జీబీఎస్ లో కూడా 3-4 రకాల జీబీఎస్ ఉన్నాయి. ఈ జీబీఎస్ లో 3-4 రకాల్లో అక్యూట్ ఇన్ఫ్లమేటరీ డీమైలినేటింగ్ పాలీరాడిక్యులో న్యూరోపతి అంటాం. ఇదేంటి? ఇది నార్త్ అమెరికాలో, యూరోప్ లో ఎక్కువ చూశారు దీన్ని. ఇది ఏఐడిపి మజిల్ వీక్నెస్ వస్తుంది. అది లోవర్ పార్ట్ బాడీలో నుంచి పై దాకా వచ్చేటువంటి అవకాశం. ఇదేంటంటే అక్యూట్ ఇన్ఫ్లమేటరీ డీమైలినేటింగ్. ఇందాక చూడండి, మైలిన్ షీత్ డ్యామేజ్ చేస్తుందండి. ఆ మైలిన్ షీత్ డ్యామేజ్ చేస్తే డీమైలినేషన్, పాలీరాడిక్యులో న్యూరోపతి ఆ విధంగా వస్తుంది. ఇది